ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో చార్జర్ పగలగొట్టినందుకు నీ బుర్ర పగలగొట్టాలి. సర్లే, పొరపాట్లు జరుగుతుంటాయి కదా అని సరిపెట్టుకున్నాను. ఇదిగో కొత్త చార్జర్. దీన్ని కూడా పగలగొట్టావు అనుకో, మేడ మీద నుంచి కింద పడేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? ఓ, మేడ మీద నుంచి కింద పడేస్తానన్నా? హే, ఊరికేనాలే. అసలు నేను నిన్ను ఎత్తగలనా కింద పడేయడానికి? హే, నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఊరికేనానని చెప్తున్నాను కదా. మిమ్మల్ని నేనెంత నమ్మానండి. మీరు ఇలాంటి వాళ్ళని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నేనేం చేశాను? బుకాయించకండి. నన్ను నమ్మించాలని మీరు చూడకండి. హే, నమ్మించడం ఏంటి, బుకాయించడం ఏంటి? అసలు నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు? మా ఆడవాళ్ళకి ఇదొక శాపంలా ఉంది. భర్తల్ని నమ్మడం, మోసపోవడం. అందరూ వేరు, మీరు వేరు అనుకున్నాను, కానీ నేను కూడా మిమ్మల్ని నమ్మి మోసపోయాను. నువ్వేం చెప్పాలనుకున్నావో, అసలు ఎందుకు ఏడుస్తున్నావో అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు మీతో కారులో ఉన్న అమ్మాయి ఎవరు? అసలు దానికి మీకు సంబంధం ఏంటి? హే, ఆపు. సంబంధం అంటే కళ్ళు పోతాయి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం కాదు తాతయ్య, ఇదిగో మీ మనవడే నన్ను ఏడిపిస్తున్నాడు. మా గుండమ్మ ఏం తప్పు చేసిందని ఏడిపిస్తున్నాడా? తాతయ్య, అసలు నేనేం తప్పు చేశానో నాకు తెలీదు. అది ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలీదు. చెప్తా. మీరేం తప్పు చేశారో మీకు తెలీదా? నేను ఫోన్ చేసినప్పుడు మీతో కారులో అమ్మాయి ఉందా లేదా? ఉంది. విన్నావా తాతయ్య? అలా కాదు, ఇలా ఉండు. ఇప్పుడు ఓకేనా అన్నారా లేదా? ఓ అదా, అది ఆ అమ్మాయికి పాపం సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోతే నేను హెల్ప్ చేశాను. అబద్ధమండి. నేను ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నట్టు సౌండ్ వచ్చింది. ముద్దులా? తప్పు కదా మనోడా. అబ్బా, మీరున్నాడు తాతయ్య, అదేదో పొరపాటు పడుతుంది మధ్యలో మీరొకరు. అసలు నీ కారు ఎక్కిన అమ్మాయి ఎవరిని అడుగుతున్నా? అలా అడుగు తాతయ్య. అడుగుతా, చెప్పు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తప్పు మనోడా, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. ఎవరో తెలియని అమ్మాయిని నీ కారులో ఎందుకు ఎక్కించుకున్నావు? చెప్పండి, అడుగుతున్నాడు కదా. అది నేను దారిలో వెళ్తుంటే తను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, కాస్త లిఫ్ట్ ఇవ్వండి అంటూ కారు ఎక్కింది. అంతే, ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. అనుకున్నా, ఎలాగే చెప్తావు అనుకున్నా. అదే కదా జరిగింది. ఇదిగో ఎట్లాంటి కబుర్లు ఆ రోజుల్లో నేను చాలా చెప్పాను. ఏమండి, మీరు నా కాపురాన్ని నాశనం చేసేసేలా ఉన్నారు. నేను మీలా ప్లే బాయ్ కాదు. వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో గుండమ్మ, నాకెందుకో డౌట్ వచ్చేస్తుంది ఈ అబ్బాయి మీద. క్లారిటీ తెచ్చుకోలేదనుకో భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడిపోతావు. అబ్బా, మీరు వెళ్ళండి తాతయ్య, వెళ్ళండి. ఎందుకండి ఆయన్ని తోసేశారు? అంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తారా? ఇదిగో మాట్లాడంటే గొంతు పిసికేస్తా. పిసికండి. కొత్తగా దివత్త తగిలింది కదా, అందుకు నేను అడ్డైపోయానన్నమాట. అందుకే నా గొంతు పిసుకుతానంటున్నారు. బా, నీకు దండమే. ఆ అమ్మాయి ఎవరో నిజంగానే నాకు తెలీదు. లిఫ్ట్ అడిగితే ఇచ్చాను. సీటు బెల్ట్ పెట్టుకోవడం రాకపోతే జస్ట్ హెల్ప్ చేశాను అంతే. అయినా నా మొహానికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారా? మీ మొహానికే బంగారంలో ఉంటుంది. ఎక్సర్సైజ్ బాడీ, పైగా ఫిట్ గా కూడా ఉంటారు. మీరు వెంట పడకపోయినా ఏ అమ్మాయి అయినా వెంట పడుతుంది. నా జీవితం ఇలా నాశనం అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు మీరు ఇలా సవితపురి తీసుకొస్తారని నేను అస్సలు అనుకోలేదండి. అయ్యో, ఏమండి, అలా తల బద్దలు కొట్టుకోకండి, తల నొప్పి వస్తుంది. ఇప్పుడు కాదు, నీ ఏడుపు చూసి ఆల్రెడీ నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. అంటే అదేదో పరిచయం అయ్యేసరికి కాస్త
నీకేం చెప్పాలో ఎలా చెప్పి నమ్మించాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, నాకే పాపం తెలీదు. నేను శ్రీరామచంద్రుణ్ణే, నువ్వే నా సీతవి. నిజంగానా? నీ మీద ఒట్టు. అంటే నా మీద ఒట్టంటే నేను పోతే దాంతో సెటిల్ అయిపోదామనే కదా? అయ్యో, నీ మీద ప్రామిస్ చేస్తేనైనా తనకి నాకు ఏ సంబంధం లేదని నువ్వు నమ్ముతావనే. ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటు అంటే జాలిపడి లిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పేశావు కదా, ఇకపై ఏ అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకు ముసలోడు వచ్చి అడిగినా సరే నేను లిఫ్ట్ ఇవ్వను. ఓకేనా? నమ్మమంటారా? నమ్మకే, నన్ను చంపే చంపే చంపే. అయ్యో, అవేం మాటలండి? కట్టుకున్న తాళిని కళ్ళకద్దుకుంటారు, కానీ కట్టుకున్న మొగుడు మాత్రం మీరు అస్సలు నమ్మరే మీ లేడీసు. అంటే మా ఆడవాళ్ళకి అండా మీరే, వీక్నెస్ మీరేనండి. మేం కట్టుకున్న కాపురం అనే గోపురంలో ఏ పిల్లర్ ఎటు జరిగినా ఈ గోపురం ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో ఉంటామండి. చూడు, నువ్వు కట్టుకున్న గోపురానికి నీ కాపురానికి ఏ డోకా లేదు. 1000 కాళ్ల మండపంలాగా 1000 ఏళ్లైనా అది అలాగే ఉంటుంది. సరే, అలాంటిదేం లేదు కదా? సరే సరే, నేను నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళే. ఏమండి, ఏంటిది? నాది కాదు. అమ్మాయిది అనుకుంటా. పూలు అమ్మాయి తలలో ఉంటాయి కదా, మీ గుండెల మీద ఎందుకుంది? అవును, ఎందుకుంది? అంటే ఇప్పటి వరకు మీరు నాతో చెప్పిందంతా అబద్ధమే. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.